హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం వచ్చేంటే మన యొక్క 75 లీడ్ కోడ్ మ్యాంగ్ ప్రిపరేషన్లో మనం 29th ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకు వచ్చేంటే 29th ప్రాబ్లం ఏమని చూసినట్లయితే మనకు వచ్చే ఉంటే రీఆర్డర్ లిస్ట్స్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఉంటే ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం మనకు వచ్చే ఉంటే 1 2 3 4 అనే లిస్ట్ అనేది ఇస్తే మనకు వచ్చే ఉంటే కింద దీని ప్రకారం మనకు వచ్చే ఉంటే 1 4 2 3 అనేది కన్వర్ట్ చేయాలి. సో ఇది ఎలా అని చూసినట్లయితే మనకు వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చే ఉంటే ఇన్పుట్ వచ్చి మనకి క్లియర్గా చూద్దాం. ఇన్పుట్ వచ్చి మనకు వచ్చే ఉంటే 1 2 3 4. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ రెండింటిని మనం వచ్చే ఉంటే ఫస్ట్ మెర్జ్ చేయాలి. సో కాబట్టి మనకు వచ్చే ఉంటే 1 తర్వాత మనకు వచ్చే ఉంటే 4. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే ఈ రెండింటిని. సో కాబట్టి నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే 4 తర్వాత 2 తర్వాత మనకు వచ్చే ఉంటే 3. సో మనకు అవుట్పుట్ వచ్చేమంటే 1 4 2 3. సేమ్ మనకు వచ్చి ఉంటే ఇక్కడ 1 4 2 3 రావడం అనేది జరిగిందా. సేమ్ లైక్ మనకు వచ్చి ఉంటే నెక్స్ట్ ఇంకొక ఇన్పుట్ అనేది తీసుకుందాం. సో ఎగ్జాంపుల్ మనకు వచ్చి ఉంటే 1 2 3 4 5 అనేది ఉంది. సో దీన్ని మనం ఎలా చేయాలంటే 1 అంటే ఫస్ట్ డిజిట్ అంటే ఫస్ట్ నోడ్కి మనం వచ్చి ఉంటే లాస్ట్ నోడ్ని కనెక్ట్ చేయాలి. 1 తర్వాత మనకు వచ్చి ఉంటే 5. సో నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సెకండ్ నోడ్కి మనం వచ్చి ఉంటే సెకండ్ నుంచి సెకండ్ది. ఓకేనా. సో ఈ రెండు. సో కాబట్టి మనకు 2 తర్వాత మనకు వచ్చి ఉంటే 4. నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే థర్డ్. సో థర్డ్కి మనకి ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా అలా వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే అవుట్పుట్ వచ్చి మనకు వచ్చి ఉంటే 1 5 2 4 3 అనేది రావాలి. సో ఇలా మనం వచ్చి ఉంటే సాల్వ్ అనేది చేయాలి. సో ఇలా సాల్వ్ చేయాలంటే మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. సో దీన్ని నేను టోటల్గా క్లియర్ అనేది చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను వచ్చి ఉంటే 1 to 5 అనేది ఎగ్జాంపుల్ అనేది తీసుకుందాం. ఎందుకంటే కొంచెం ఎక్స్ప్లెనేషన్ బాగుంటుంది కాబట్టి 1 2 3 4 5. సో ఇప్పుడు మనకి ఈ నోడ్ అనేది ఇచ్చినారు. సో దీన్ని మనం వచ్చి ఉంటే ఎలా కన్వర్ట్ అనేది చేయాలంటే మనకి 1 5. ఎందుకంటే ఫస్ట్ది లాస్ట్ది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే సెకండ్ లాస్ట్ నుంచి సెకండ్ది. సెకండ్ నుంచి మనకి 4. ఓకే సారీ 2 కాదు 4. ఓకే నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే 3 అనేది ఉంది కాబట్టి నెక్స్ట్ 3 సేమ్ యాసిస్గా మనం. సో ఇది వచ్చి మనకు వచ్చి ఉంటే అవుట్పుట్. ఇన్పుట్ అనేది ఇలా వేస్తే. ఓకేనా. సో ఇలా మనం సాల్వ్ అనేది చేయాలి. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే దీనికోసం మనం వచ్చి ఉంటే 2 పాయింటర్స్ అనేది తీసుకుంటాం. ఓకేనా. ఒకటి వచ్చి మనకు వచ్చి ఉంటే స్లో పాయింటర్. ఓకేనా. సో స్లో పాయింటర్ ఒకటి మనకు వచ్చి ఉంటే ఫాస్ట్ పాయింటర్ ఒకటి. ఓకేనా. సో ఈ స్లో పాయింటర్ అనేది మనకు వచ్చి ఉంటే ఫస్ట్ వచ్చి మనకు వచ్చి ఉంటే రెండు ఒకే ప్లేస్లో మనకు పాయింటింగ్ అనేది చేస్తుంది. సో ఇవి వచ్చి మనకు వచ్చి ఉంటే స్లో పాయింటర్ అనేది 1 స్టెప్ అనేది మూవ్ అవుతుంది. ఫాస్ట్ పాయింటర్ అనేది మనకు వచ్చి 2 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది. సో ఫస్ట్ ఇటరేషన్లో మనకు వచ్చి ఉంటే స్లో పాయింటర్ అనేది మనకు వచ్చి ఉంటే ఇక్కడికి మూవ్ అనేది అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చి ఉంటే మన యొక్క ఫాస్ట్ పాయింటర్ అనేది మనకి ఎక్కడ మూవ్ అవుతుంది 2 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది. ఓకే. సో స్లో అనేది ఇక్కడికి వస్తుంది, ఫాస్ట్ అనేది ఇలా. సో ఇప్పుడు మనకి స్లో అనేది ఇక్కడ ఉంది, ఫాస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం వచ్చి ఉంటే నెక్స్ట్ ఇటరేషన్లో మనకి ఏమంటే స్లో అనేది 1 స్టెప్ ఇక్కడికి పోతుంది. ఫాస్ట్ అనేది మనకు వచ్చి ఉంటే ఇక్కడి నుంచి మనకు వచ్చి ఉంటే ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో కాబట్టి మనకు వచ్చి ఉంటే స్లో అనేది మనకు వచ్చి ఉంటే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ఫాస్ట్ అనేది మనకు వచ్చి ఉంటే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో మనం వచ్చి ఉంటే నార్మల్గా ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఏం కండిషన్ చెక్ చేస్తామంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ మనకు వచ్చే ఉంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్. సో ఈ కండిషన్ ఓకేనా. ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మాత్రం మనం వచ్చి ఉంటే స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ అనేది మనం మూడే చేస్తాం. సో ఇప్పుడు దీని ప్రకారం మనకు వచ్చేమంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మనకు వచ్చి ఉంటే ఫాస్ట్ అనేది ఇక్కడ ఉన్నప్పుడు మనకు వచ్చి ఉంటే నెక్స్ట్ దానికి నెక్స్ట్ అనేది మనకి నల్ కాదు కాబట్టి మనకు వచ్చి ఉంటే ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి మనకు వచ్చి ఉంటే ఇక్కడికి మూడు అనేది. సో ఇప్పుడు మనకు వచ్చి ఉంటే ఫాస్ట్ అనేది లాస్ట్ పాయింటింగ్లో ఉంది. సో ఇక్కడ మనకు ఫాస్ట్ అనేది పాయింటింగ్ చేస్తుంది. స్లో అనేది మనకు వచ్చి ఉంటే 3 ప్లేస్లో ఉంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి స్లో ఇక్కడ ఉంది, ఫాస్ట్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్లో అనేది ఎక్కడ ఉందో నెక్స్ట్ దాని తర్వాత ఉన్నదాన్ని మనం స్ప్లిట్ అనేది చేస్తాం. ఓకే. స్ప్లిట్ అనేది చేసేస్తాం.
సో ఇలా స్ప్లిట్ చేస్తే మనకు వచ్చేమంటే నౌ వాల్యూస్ అనేది ఏముంటాయి 1 2 3. సో నెక్స్ట్ ఇది వచ్చి మనకు వచ్చేంటే ఇది ఒక డిఫరెంట్ లిస్ట్ అనమాట. సో 4 5 అనేది ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 4 5 ఉన్న దీన్ని మనం ఏమంటే రివర్స్ అనేది చేస్తాం. జస్ట్ ఈ యొక్క లిస్ట్ని మాత్రం ఓకే స్ప్లిట్ చేసిన లిస్ట్ని. సో ఈ రివర్స్ అనేది ఎలా చేస్తాం అనేది మనకు వచ్చేమంటే ఆల్రెడీ మనం వచ్చేమంటే దీనికి ముందు వీడియోలో మనం డిస్కస్ అనేది చేసుకున్నాం. నార్మల్గా ఒక లిస్ట్ అనేది తీసుకుని ఆ లిస్ట్ని అంటే లింక్ లిస్ట్ మనకు వచ్చేమంటే రివర్స్ అనేది ఎలా చేయాలనేది. ఒకవేళ మీకు వచ్చేమంటే ఐడియా అనేది లేకపోతే దానికి సంబంధించిన లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ యొక్క లింక్ అనేది యూస్ చేసుకుని మీరు వచ్చేమంటే లింక్ అంటే మన యొక్క లిస్ట్ని మనం ఏ విధంగా రివర్స్ చేయాలి ఓకేనా లింక్డ్ లిస్ట్ని అనేది మీరు వచ్చేమంటే క్లియర్గా చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అనేది అవుతుంది ఓకేనా. సో మనం ఇప్పుడు రివర్స్ అనేది చేద్దాం. రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆఫ్టర్ రివర్స్ ఓకేనా. రివర్స్ చేసిన తర్వాత మనకు వచ్చేమంటే వాల్యూస్ అనేది ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 5 4 అనేది వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో నుంచి మనం వచ్చేమంటే ఇక్కడ కండిషన్ అనేది రాసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే వైల్ మనకు వచ్చేమంటే ఇది వచ్చి మనకు వచ్చేమంటే ఒక నోడ్ 1 అనేది తీసుకుందాం ఎగ్జాంపుల్కి. నోడ్ 1 అనుకుందాం. ఇది వచ్చి మనకు వచ్చేంటే నోడ్ 2. సో ఇక్కడ నేనేమంటే నోడ్ 1 నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఓకేనా నోడ్ 2 నాట్ ఈక్వల్ టు నల్. సో అన్నప్పుడు నేను ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయినప్పుడు మనం వచ్చేమంటే దీన్ని ఇటరేట్ అనేది చేస్తాం. దీనికి ముందు వచ్చి మనం వచ్చేంటే నేను డైరెక్ట్గా వచ్చామంటే ఒక నెగిటివ్ నోడ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను. ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఒక నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే ఇక్కడ మనం వచ్చేమంటే -1 అనే ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకుందాం ఓకేనా. -1 నోడ్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం వచ్చేమంటే నోడ్ నాట్ ఈక్వల్ టు నల్. ఎస్ మనకి ఈ నోడ్ నాట్ ఈక్వల్ టు నల్, ఇదికో మనకి నాట్ ఈక్వల్ టు నల్ కదా. సో ఈ బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది కాబట్టి నేనేమంటే ఈ యొక్క నోడ్ యొక్క నెక్స్ట్లో ఓకేనా. సో ఏమంటే నేను ఫస్ట్ దీంట్లో నోడ్ 1లో ఉండే ఎలిమెంట్ అనేది తీసుకుంటా ఫస్ట్. సెకండ్ వచ్చి నోడ్ 2లో ఉండేదని తీసుకుంటా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నోడ్ 1లో ఉండేదాన్ని తీసుకుని దీని యొక్క నెక్స్ట్లో మనం స్టోర్ అనేది చేస్తాం. సో ఎలా స్టోర్ చేస్తామంటే ఆటోమేటిక్గా మనం వచ్చి దీనికి ముందు వచ్చేమంటే మెర్జ్ 2 లిస్ట్ అనేది చేసి ఉంటాం. బట్ అక్కడ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేసుకుని చేసి ఉంటాం. బట్ ఇక్కడ కండిషన్ లేకుండా రాస్తాం. సింపుల్. ఎందుకంటే ఈ 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం ముందే సాల్వ్ చేసినాం. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనేది ఉంటుంది కాబట్టి కండిషన్ అనేది లేదు కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇది ఇస్తాను. ఓకే ఇప్పుడు నేను వచ్చి నోడ్ 1లో ఉండేది తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చామంటే ఇప్పుడు నోడ్ 1 ఓకేనా. నోడ్ 1 నేను జస్ట్ ఏమంటే కరెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఒక నోడ్ అనేది తీసుకున్నా. సో దీంట్లో వచ్చి నేను ఇచ్చేమంటే నోడ్ 1ని స్టోర్ చేస్తున్నా ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చామంటే ఇప్పుడు నేను ఇక్కడ -1 అనేది ఏమంటే ప్రీవియస్ ఓకేనా ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం ప్రీవియస్ అనే నోడ్ ఓకేనా. లేదంటే మనకి వచ్చేంటే దీన్ని ఏమైనా అనుకోవచ్చు మనం కంప్లీట్ నోడ్ దీనికి ఒక రెఫరెన్స్ అనేది మనం పెట్టుకోవాలి కదా. సో నేను డైరెక్ట్గా ప్రీవియస్ నోడ్ అనుకుందాం ఎగ్జాంపుల్కి. సో కాబట్టి పి అనేది రెఫరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా ఓకేనా. సో పి రెఫరెన్స్తో మనం వచ్చి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కరెంట్ నోడ్ ఉంది ఓకేనా. కరెంట్ నోడ్ డాట్ నెక్స్ట్లో కరెంట్ నోడ్ ఓకేనా. ఓకే మనకు వచ్చేమంటే ఓకే మనకి ఈ యొక్క రెఫరెన్స్ అనేది ఉంది కాబట్టి మనం వచ్చి ప్రజెంట్ వచ్చి మనం వచ్చి నోడ్ 1 నుంచి మనం తీసుకుంటున్నాం ఓకేనా. నోడ్ 1 అనేది మనం వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి దీనికి అసైన్ చేసుకోవచ్చు. సారీ మనకి ఇది అవసరం లేదు ఓకేనా. సో మనం ఇక్కడ ఏముంది ప్రీవియస్ నోడ్ కాబట్టి మనకు వచ్చి ప్రీవియస్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నేను వచ్చి నోడ్ 1 అనేది తీసుకుంటున్నా ఓకేనా. నోడ్ 1 అనేది తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది ఇది వచ్చి మనకు వచ్చి ఇక్కడ అసైన్ అవుతుంది 1 అనేది ఓకే. సో నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ నేను నోడ్ 1 ఈక్వల్ టు నోడ్ 1 డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేస్తున్నా. సో నోడ్ 1 అనేది పాయింటింగ్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది ఇప్పుడు ఓకే. సో ఇప్పుడు ప్రీవియస్ అనేది కదా, ప్రీవియస్ అనేది ఏం చేస్తుంది అంటే ప్రీవియస్ ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చి ఇక్కడ నోడ్ 1 అనేది ఉంది బట్ మనకి ప్రీవియస్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. ఈ నోడ్ అనేది ఉంటుంది ఓకేనా, ప్రీవియస్ అనేది ఇక్కడ పాయింటింగ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ సేమ్ యాక్సెస్గా నేను వచ్చి ప్రీవియస్ డాట్ నెక్స్ట్లో వచ్చి నోడ్ 2ని స్టోర్ చేస్తున్నా. సో సేమ్ యాక్సెస్గా మనం వచ్చి నోడ్ 2 ఈక్వల్ టు నోడ్ 2 డాట్ నెక్స్ట్. సో ప్రీవియస్ ఈక్వల్ టు ప్రీవియస్ డాట్ నెక్స్ట్. సో ఇలా మనం వచ్చి చేసుకున్న పోయినప్పుడు మనకి లింక్స్ అనేది క్రియేట్ అవుతుంది ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చి 5 అనేది వచ్చింది, మళ్ళీ మనకు వచ్చి 5 అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. సో మళ్ళీ 2 అనేది వచ్చింది ఓకేనా. 2ని మనం మళ్ళీ ఇక్కడ యాడ్ అనేది చేస్తున్నాం.
మళ్ళీ నెక్స్ట్ దీనికి వచ్చేమంటే 4 అనేది వస్తుంది. ఓకేనా, సారీ 2 ఇక్కడ నెక్స్ట్ 4 అనేది వస్తుంది. 4 అనేది యాడ్ చేస్తున్నాం. సో ఇవన్నీ అయిపోయింది ఇక్కడ మనకి. బట్ మనకి వచ్చేమంటే నోడ్ 1లో మనకి 3 అనేది అలానే పెండింగ్ ఉంది. 3 అలానే పెండింగ్ ఉన్నప్పుడు మనం కండిషన్ ముందే ఆల్రెడీ చేసింటాం. ఏమంటే ఇఫ్ నోడ్ 1 అవుట్ సైడ్ లూప్, ఓకేనా, నోడ్ 1 నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం వచ్చేమంటే ప్రీవియస్ డాట్ నెక్స్ట్లో మనం వచ్చేమంటే నోడ్ 1ని స్టోర్ చేస్తాం. ఇఫ్ నోడ్ 2 నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం వచ్చేమంటే ప్రీవియస్ డాట్ నెక్స్ట్లో నోడ్ 2ని స్టోర్ చేస్తాం. సో ఇది ఆల్రెడీ మనం వచ్చేమంటే సేమ్ దీనికి ముందు కండిషన్స్ ఎలా రాసింటామో అలానే రాస్తాం. సో జస్ట్ మనం వచ్చేమంటే స్ప్లిట్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే దీంట్లో ఉండే ఫస్ట్ నోడ్ని దీంట్లో ఉండే ఫస్ట్ నోడ్ని తీసుకుని మెర్జ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేమంటే దీంట్లో ఉండే ఫస్ట్ది దీంట్లో ఉన్న సెకండ్ది. సో దీంట్లో ఉండేది నెక్స్ట్ ఏదైనా ఉంటే దీంట్లో ఉండేది. సో ఇలా మనం సాల్వ్ అనేది చేస్తాం. సో మీకు థియరిటికల్గా అండర్స్టాండ్ అనేది అనుకుంటే జస్ట్ మనం దీన్ని స్ప్లిట్ చేసి హాఫ్ తర్వాత ఉన్నదాన్ని రివర్స్ చేసుకుని దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి అనేది తీసుకుంటాం. అంతే, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో దీన్ని మనం కోడ్ పరంగా ఇంప్లిమెంట్ చేద్దాం. అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో దీనికోసం నేను వచ్చేమంటే కోడ్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. సో మనకు వచ్చేమంటే రీఆర్డర్ లిస్ట్, ఓకేనా. సో రీఆర్డర్ లిస్ట్. సో ఇందులో మనకు వచ్చేమంటే మీకు ఈ కోడ్ సాల్వ్ చేయాలంటే మీకు వచ్చేమంటే రివర్స్ లిస్ట్ అనే ప్రోగ్రామ్ అనేది మీకు క్లియర్గా తెలిసి ఉండాలి. సో ఒకవేళ మీకు ఐడియా లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంది, ఒకసారి రెఫర్ చేసుకుంటూ రండి. సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చేమంటే దీంట్లో సేమ్ యాసిస్గా మనం డిస్కషన్ చేసుకున్న దాని ప్రకారం మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేద్దాం. సో ఫస్ట్ నేను ఒక కండిషన్ చెక్ చేస్తా, ఇఫ్, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ తీసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేమంటే సో ఒకవేళ మనకి సో దీన్ని నేను ఓకే ఇది ఉంది. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకటి తీసుకుందాం. సో ఒకవేళ మనకు వచ్చేమంటే ఇక్కడ 1, 2 అనేది మాత్రమే ఉంది. సో 1, 2 అనేది ఉంటే మనకు వచ్చేమంటే దీన్ని మనం వచ్చేమంటే మనం రీఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ 1 దీన్ని స్ప్లిట్ చేసి మనం నెక్స్ట్ 2 తీసుకున్నా మనకు వచ్చి 1, 2 అనేదే కదా వస్తుంది, ఓకేనా. సో కాబట్టి 1 జస్ట్ మనకి 2 ఎలిమెంట్స్ మాత్రం ఉన్నప్పుడు మనం రీఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి దీనికి ఒక కండిషన్ అనేది రాస్తున్నా. సో ఇలా ఉన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం అనేది లేదు కాబట్టి సో దీనికోసం మనం ఒక కండిషన్ అనేది రాద్దాం. సో ఏం కండిషన్ రాద్దామంటే ఇఫ్ హెడ్, ఓకేనా, హెడ్ నాట్ ఈక్వల్ టు నల్, లేదంటే మనం హెడ్ డబుల్ ఈక్వల్ టు నల్ అనుకుందాం. హెడ్ డబుల్ ఈక్వల్ టు నల్ ఆర్ హెడ్ డాట్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు నల్. సో ఈ బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయింది అనుకోండి, నేను డైరెక్ట్ ఇక్కడిగా రిటర్న్ చేస్తున్నా, ఓకేనా. రిటర్న్ అనేది ఇక్కడ మనకి ఇది వచ్చి వైడ్ టైప్ కాబట్టి దానికోసం నేను వచ్చి ఎలిమెంట్స్ ఏం పాస్ చేయలేదు. రిటర్న్ అనేది ఏమంటే ఇక్కడతో మనకి బ్రేక్ అనేది చేస్తుంది ఈ యొక్క ఫంక్షన్ని, ఓకేనా. సో ఇందులో మనం రిటర్న్ చేయం, జస్ట్ మనం నోడ్స్కి మనం లింక్ అనేది చేస్తాం, ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇప్పుడు మనకు ఒకవేళ మనకి ఇక్కడ 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉందనుకో, ఇది ఇక్కడితో మనకి మెథడ్ అనేది స్టాప్ అనేది అయిపోతుంది. ఒకవేళ మోర్ దెన్ 2 ఉన్నప్పుడు మనం వచ్చేమంటే స్లో పాయింటర్స్ అనేది మనం 2 పాయింటర్స్ అనేది చేసుకోవాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే లిస్ట్ నోడ్ స్లో. సో లిస్ట్ నోడ్ స్లో ఈక్వల్ టు నేను వచ్చేమంటే ఇనిషియల్గా మనకు వచ్చేమంటే హెడ్ అనేది పాయింటింగ్ అనేది చేస్తుంది. సో లిస్ట్ నోడ్ 2 లిస్ట్ నోడ్ ఫాస్ట్ అనేది తీసుకుందాం. ఫాస్ట్ ఈక్వల్ టు మనకి ఇనిషియల్గా హెడ్ అనేది పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకే, సో మనకి సేమ్ యాస్టెస్గా మనం వచ్చేమంటే డయాగ్రామెటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే విధంగా సాల్వ్ అనేది చేస్తాం. సో దీన్ని క్లియర్ అనేది చేసేస్తున్నా. కొంచెం మనం ఫస్ట్ నుంచి రాసుకుందాం. 1, 2, 3, 4. ఓకే, సో సేమ్ లైక్ మనకు వచ్చేమంటే ఇక్కడ మనం సేమ్ స్లో పాయింటర్ అనేది మనకి ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. ఇప్పుడు స్లో ఫాస్ట్. సో మనం వచ్చేమంటే స్లో పాయింట్ అనేది ఫాస్ట్ అనేది రాసినాం. సో ఇప్పుడు మనం వచ్చేమంటే కండిషన్స్ అనేది రాస్తుంది ఇక్కడ. సో నేను ఏం కండిషన్ రాస్తుందంటే వైల్. ఇక్కడ నేను ఫాస్ట్కి మాత్రమే కండిషన్ అనేది రాస్తాను, ఎందుకంటే మనకి ఫాస్ట్ అనేది ఎక్కువ మూవ్ అవుతుంది కాబట్టి మనకు వచ్చేమంటే ఫాస్ట్ అనేది లాస్ట్కి వెళ్తుంది ఫస్ట్గా. కాబట్టి మనం వచ్చేమంటే స్లోని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు కండిషన్స్ అనేది. సో కాబట్టి ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ ఆర్, ఓకేనా. మనకు వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్, ఓకేనా. మనకు బోత్ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేయాలి కదా. సో కాబట్టి ఫాస్ట్ డాట్ నెక్స్ట్ డబుల్ ఈక్వల్ టు నల్, ఓకే, సారీ నాట్ ఈక్వల్ టు నల్. సో ఈ బోత్ కండిషన్ మనకి సాటిస్ఫాక్షన్ అయితేనే మనం ఈ లూప్ని మనం వచ్చేమంటే ఇటరేట్ అనేది చేయాలి, అంటే మూవ్ అనేది చేయాలి కదా. సో కాబట్టి మనకు వచ్చేమంటే 2 కండిషన్స్ అనేది రాసుకున్నా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్లోని, ఓకేనా, స్లోని మనం మూవ్ అనేది చేద్దాం. స్లో ఈక్వల్ టు మనకు వచ్చేమంటే స్లో డాట్ నెక్స్ట్. స్లో అనేది మనకు వచ్చేమంటే 1 స్టెప్ మాత్రమే మూవ్ అనేది అవుతుంది.
ఫాస్ట్ అనేది మనకి 2 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది కదా. ఫాస్ట్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సో మనకు వచ్చేంటే 2 స్టెప్స్ అనేది మూవ్ అవుతుంది. సేమ్ లైక్ మనకి ఇక్కడ డయాగ్రామాటిక్‌గా మనం చూడొచ్చు. మనకు వచ్చేంటే స్లో అనేది ఇక్కడ ఉంది. ఫస్ట్ ఇటరేషన్‌లో మనకు 1 పాయింట్ ఇక్కడ స్లో అనేది వస్తుంది. ఫాస్ట్ అనేది మనకు వచ్చేంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనా. సో కాబట్టి మనకు వచ్చేంటే ఫాస్ట్ అనేది ఇక్కడికి వచ్చింది. సెకండ్ ఇటరేషన్‌కి ఓకేనా. సో సెకండ్ ఇటరేషన్‌కి మనకు వచ్చేంటే చెక్ చేస్తున్నాం. కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం? ఫాస్ట్ డాట్ నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ నల్ అంటే కాదు. సో ఇది వచ్చి మనకు కండిషన్ అనేది సాటిస్ఫాక్షన్ అవుతుంది. ఎందుకంటే ఇది ఫాస్ట్ డాట్ నెక్స్ట్ అనేది వాల్యూ ఉంది. బట్ ఇంకో కండిషన్ కూడా చెక్ చేస్తున్నాం. ఫాస్ట్ డాట్ నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఫాస్ట్ నెక్స్ట్ అనేది మనకి ఏమంటే నల్ అనేది ఉంది. సో కాబట్టి మనకి ఇక్కడితో మనకు వచ్చేంటే లూప్ అనేది స్టాప్ అయిపోతుంది. ఇక్కడితో లూప్ స్టాప్ అయినప్పుడు మనం వచ్చేంటే అంటే మనకి స్లో పాయింట్ తర్వాత ఉండేదాన్ని మనం స్ప్లిట్ చేయాలి. అంటే మనకి ఇక్కడ వచ్చేమంటే 1, 2 అనేది స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేంటే 3, 4 అనేది ఉంటుంది. సో ఈ 3, 4 ఉండేదాన్ని మనం ఒక నోడ్‌లో స్టోర్ చేసి దీన్ని మనం వచ్చేమంటే రివర్స్ అనేది చేస్తాం. రివర్స్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 4, 3 అనేది అవుతుంది. సేమ్ లైక్ దీనికోసం మనం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీనికోసం నేను వచ్చేమంటే ఫస్ట్ మనం వచ్చేమంటే ఫాస్ట్ అనేది మనం వచ్చేమంటే ఇచ్చేసాం. ఇప్పుడు మనం వచ్చేమంటే స్ప్లిట్ అనేది చేయాలి. స్ప్లిట్ చేసేదానికి ముందు వచ్చి మనం వచ్చేమంటే మనం నెక్స్ట్ నోడ్‌లో ఉండేదాన్ని మనం స్టోర్ అనేది చేసుకుందాం. లిస్ట్ నోడ్ ఓకే. లిస్ట్ నోడ్ మన తర్వాత మనకు వచ్చేమంటే ఎగ్జాంపుల్‌కి నేను వచ్చేమంటే నోడ్ అనేది తీసుకుంటున్నా. ఓకేనా. సో డైరెక్ట్‌గా నేను వచ్చేంటే నోడ్ అనేది తీసుకున్నాను. నోడ్ ఈక్వల్ టు లేదంటే సెకండ్ హాఫ్ కాబట్టి ఎస్ ఆఫ్ సెకండ్ హాఫ్ డైరెక్ట్‌గా నోడ్ అనేది తీసుకుందాం. ఓకేనా. నోడ్ ఈక్వల్ టు నేను వచ్చి ఏం చేస్తున్నా అంటే స్లో డాట్ నెక్స్ట్. సో మనం స్లో డాట్ నెక్స్ట్ అనేది ఎందుకు తీసుకుంటున్నామో ఇక్కడ డయాగ్రామాటిక్‌గా మనకు క్లియర్‌గా చూడొచ్చు. మనకు వచ్చేమంటే స్లో యొక్క నెక్స్ట్ అనేది దించే మనం తీసుకోవాలి. స్లో యొక్క నెక్స్ట్ నుంచే కదా మనకి 3, 4 అనేది ఉంది. సో కాబట్టి నేను డైరెక్ట్‌గా స్లో డాట్ నెక్స్ట్ అనేది తీసుకుంటున్నా. సో స్లో డాట్ నెక్స్ట్ అనేది తీసుకున్నాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ చేస్తున్నా. సో స్లో డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకు వచ్చేమంటే ఇక్కడ డయాగ్రామాటికల్ ప్రకారం మనకు వచ్చేమంటే 1, 2 అనేది ఉంది. స్లో అనేది ఇక్కడ ఉంది. స్లో యొక్క నెక్స్ట్ అనేది మనకు వచ్చేమంటే నల్ అనేది అయిపోతుంది. సో దీనికి ముందే మనం వచ్చేమంటే మన యొక్క నోడ్‌లో మనం వచ్చేమంటే 3, 4ని మనం స్టోర్ అనేది చేసేసినాం. సో ఈ 3, 4ని మనం వచ్చేమంటే రివర్స్ చేసేయాలి. స్టోర్ చేసినప్పుడు. రివర్స్ చేసేయాలి కాబట్టి దీనికోసం మనం వచ్చేమంటే రివర్స్ లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో నేనేం చేస్తున్నా అంటే ఈ యొక్క స్టోర్ చేసేదానికి ముందు నేను వచ్చేమంటే రివర్స్ అనేది చేస్తున్నా. రివర్స్ నోడ్. ఓకే. సో దీనికోసం నేను వచ్చేమంటే ఇప్పుడు మనం వచ్చేమంటే రివర్స్ సంబంధించిన లాజిక్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. సో మీకు ఆల్రెడీ మనకి క్లియర్‌గా తెలుసు. థియరిటికల్‌గా మీరు వచ్చేమంటే ఆ యొక్క వీడియోని రెఫర్ అనేది చేయండి. నేను ఇక్కడ కోడ్ పరంగా ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తాను. ఓకే. సో దీనికోసం మనం వచ్చేమంటే పబ్లిక్ లిస్ట్ నోడ్ మనకు వచ్చేమంటే రివర్స్ నోడ్ REVRC రివర్స్ నోడ్ లేకుంటే రివర్స్ లిస్ట్ అనేది తీసుకుందాం. రివర్స్ లిస్ట్ నోడ్ అనేది బాగుండదు. ఓకే. రివర్స్ లిస్ట్ LIST ఓకే. ఓకే. రివర్స్ లిస్ట్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఇది ఇన్పుట్ అనేది మనకు వచ్చేమంటే లిస్ట్ నోడ్ టైప్‌లో వస్తుంది కాబట్టి లిస్ట్ నోడ్ డైరెక్ట్‌గా ఇక్కడ వచ్చేమంటే నోడ్ ఆర్ హెడ్ అనేది తీసుకుంటున్నా డైరెక్ట్‌గా HED హెడ్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ నేమ్ ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేంటే దీన్ని రివర్స్ అనేది చేయాలి. సో రివర్స్ ఎలా చేస్తాం? ఓకేనా. నార్మల్‌గా మనకు వచ్చేమంటే ఫస్ట్ వచ్చి నేను వచ్చేమంటే డిఫాల్ట్‌గా మనం ఒక నోడ్ అనేది తీసుకుంటున్నా. లిస్ట్ నోడ్ అనేది. లిస్ట్ నోడ్ ఓకేనా. నోడ్ 1 అనేది తీసుకుంటున్నా. ఈక్వల్ టు నేను వచ్చేమంటే నల్ అనేది చేస్తున్నా. ఓకే. ఇనిషియల్‌గా మనకు వచ్చేమంటే నల్. సో నెక్స్ట్ అనేది ఏం చేస్తున్నా అంటే లిస్ట్ నోడ్ 2. సో లిస్ట్ నోడ్ అనేది నోడ్ 2 నేనేం చేస్తున్నా అంటే డిఫాల్ట్‌గా హెడ్ అనేది పెట్టుకుందాం. సో ఇది మనం వచ్చేంటే డిఫాల్ట్‌గా హెడ్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి ఇది అవసరం లేదనుకున్నప్పుడు మనం డైరెక్ట్‌గా ఇది అవసరం అనేది లేదు. డైరెక్ట్‌గా మనం హెడ్‌నే మనం యూజ్ అనేది చేసుకుందాం. ఓకే. ఓకే. సో కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే వైల్ కండిషన్ హెడ్ అనేది నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు హెడ్ అనేది మనకు నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం వచ్చేమంటే ఇటరేట్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే లిస్ట్ నోడ్‌లో కరెంట్ ఓకేనా. కరెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా. కరెంట్‌లో నేనేం చేస్తున్నా అంటే హెడ్‌ని
పాస్ చేస్తున్నా హెడ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వచ్చిన దాని ప్రకారం ఇన్పుట్ ప్రకారం తీసుకుందాం 4 3 3 4 అనేది వచ్చింది. ఓకేనా 3 4 అనేది వచ్చింది 3 4. దీన్ని మనం వచ్చి ఉంటే రివర్స్ చేసి మనం వచ్చి ఉంటే రిటర్న్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఇనిషియల్గా మనకు వచ్చి ఉంటే దీంట్లో నల్ అనేది ఉంది. ఓకేనా సో మనకి కరెంట్ నోడ్ ఎడ్లో మనం ఏం స్టోర్ చేసినాం ఎగ్జాంపుల్ 3ని స్టోర్ చేసుకున్నాం అనుకుందాం 3 యొక్క నోడ్ని. ఓకే సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 3 అనేది మనం స్టోర్ చేసినాం. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మన యొక్క హెడ్ అనేది ఉంది కదా హెడ్, ఈ హెడ్ని నేను మూవ్ చేస్తున్నా హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్. సో హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మనకి హెడ్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. ఓకేనా సో హెడ్ అనేది ఇక్కడ పాయింటింగ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క లిస్ట్ నోడ్ ఉంది కదా అంటే మన యొక్క కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్లో నేను ఏమంటే నోడ్ 1ని స్టోర్ చేస్తున్నా. ఓకేనా కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ 1ని స్టోర్ చేస్తున్నాం నోడ్ నోడ్ 1. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఇక్కడ మనకు క్లియర్ చేయొచ్చు కరెంట్ డాట్ అంటే దీని యొక్క నెక్స్ట్లో మనకు వచ్చేమంటే నల్ అనేది స్టోర్ అయింది. ఓకేనా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క కరెంట్ డాట్ నెక్స్ట్లో మనం వచ్చేమంటే నోడ్ 1ని స్టోర్ చేసినాం. ఓకేనా నోడ్ 1 ఈక్వల్ టు నేను ఏం చేస్తున్నా అంటే కరెంట్ అనేది పెడుతున్నా. సో అంటే మనకి ఇప్పుడు నోడ్ 1లో ఏమవుతుంది 3 నల్ అనేది స్టోర్ అయింది. ఓకే సో మనకు వచ్చేమంటే స్టోర్ అనేది సేమ్ మనకి మళ్ళీ వచ్చేమంటే మనకి ఇటరేట్ అనేది అవుతుంది. ఇటరేట్ అయినప్పుడు హెడ్లో మనకి ఏముంది నవ్ వచ్చి మనకు వచ్చేమంటే 4 అనేది ఉంది కాబట్టి నాట్ నల్. సో కాబట్టి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే హెడ్లో మనకి ఏం స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ 4 అనేది స్టోర్ చేసుకుంటుంది. సో మళ్ళీ నేను ఏమంటే హెడ్ డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేస్తున్నాను. హెడ్ డాట్ నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే నల్ అనేది ఉంది సేమ్ నల్ అనేది వస్తుంది. మళ్ళీ మనకు వచ్చేమంటే ఇక్కడ కరెంట్లో ఓకేనా కరెంట్లో మనకు 4 అనేది ఉంది. ఓకేనా 4 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ 1 అనేది పెడుతున్నాం. అంటే మనకి వచ్చేమంటే కరెంట్ డాట్ నెక్స్ట్ అంటే 4 యొక్క నెక్స్ట్లో మనం వచ్చి ఏం చేస్తున్నామంటే నోడ్ 1ని పెడుతున్నాం. నోడ్ 1లో మనకి ఏముంది 3 నల్ అనేది ఉంది. ఓకే సో ఇక్కడ నేనేం చేస్తున్నాను నోడ్ 1ని మళ్ళీ కరెంట్ చేసేస్తున్నాను. ఓకే నోడ్ 1ని కరెంట్ చేసినప్పుడు అయితే మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఇక్కడ 4 3 నల్ అనేది స్టోర్ అయింది. సో మళ్ళీ మనకు వచ్చేమంటే హెడ్ అనేది మనకి ఇంక్రిమెంట్ చేసింటాం కదా ఇక్కడ హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అనేది నల్. ఓకేనా నల్ అనేది ఉంది ఇక్కడ. మళ్ళీ ఇటరేట్ అయినప్పుడు మనకు వచ్చేమంటే నల్ అనేది మనకు వచ్చేమంటే కండిషన్ సాటిస్ఫాక్షన్ అంటే కాదు కాబట్టి వైల్ లూప్ అవుట్ సైడ్ వస్తుంది. వైల్ లూప్ అవుట్ సైడ్ వచ్చినప్పుడు మనం వచ్చేమంటే మనకు కావాల్సిన రివర్స్ ఓకేనా 4 3 అనేది మనకి ఎక్కడ ఉంది నోడ్ 1లో ఉంది. సో డైరెక్ట్గా మనం వచ్చేమంటే నోడ్ 1ని రిటర్న్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకి కావాల్సిన రివర్స్ అనేది మనకి రావడం జరిగిందా లేదా ఇక్కడ. సో మనం డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ప్రకారంగా మనకు వచ్చేమంటే మన యొక్క రివర్స్ ఓకేనా రివర్స్ అనేది మనకి వచ్చేమంటే 4 3 అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఈ యొక్క 4 3 అనేది మనం ఎక్కడ స్టోర్ చేసుకున్నాం ఓకే నోడ్లో స్టోర్ చేసుకున్నాం పైన ఓకేనా నోడ్. ఓకేనా సో మనకు వచ్చేమంటే సేమ్ డయాగ్రామటికల్ పరంగా వచ్చేమంటే మనకి నోడ్లో మనకు వచ్చేమంటే 4 3 అనేది ఉంది. ఓకేనా నోడ్లో మనకి 4 3 అనేది. సో మనకు వచ్చేమంటే మళ్ళీ ఇది వచ్చి మనకు వచ్చేమంటే హెడ్లో ఉంటుంది. హెడ్లో మనకు వచ్చేమంటే 1-2 నల్ ఎందుకంటే దీని యొక్క నెక్స్ట్ నోడ్ అనేది మనం ఆటోమేటిక్ నల్ అనేది చేసేసినాం కదా ఇక్కడ ఫ్లో పాయింటర్ తర్వాత ఎక్కడ ఓకే ఇక్కడ మనం నల్ అనేది చేసేసినాం. ఓకేనా సో కాబట్టి మనకు వచ్చేమంటే హెడ్లో మనకు వచ్చేమంటే 1 2 అనేది ఉంది ఇక్కడ హెడ్లో 1-2 అనేది ఉంది. ఓకేనా అంటే 1-2. సో హెడ్లో మనకు వచ్చేమంటే 1-2 అనేది ఉంది. మన యొక్క నోడ్లో మనకు వచ్చేమంటే 3 మనకు వచ్చేమంటే 4 అనేది ఉంది. ఓకేనా సో ఇప్పుడు మీకు వచ్చేమంటే మనకు కావాల్సిన ఆఫ్ అనేది మనకి డివైడ్ అయిపోయినాం ప్లస్ రివర్స్ అనేది చేసేసినాం. సో ఇప్పుడు మనం వచ్చేమంటే మెర్జ్ అనేది చేయాలి. సో మెర్జ్ అనేది చేయాలి కాబట్టి నేను ఇక్కడ వచ్చేమంటే ఫస్ట్ ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా లిస్ట్ నోడ్. సో మనకు వచ్చి ఇది వచ్చి మనం వచ్చి ఫైనల్ రిజల్ట్ కాబట్టి దీనికి ఏం చేద్దాం రిజల్ట్ నోడ్ అనుకుందాం. సో రిజల్ట్ నోడ్ ఈక్వల్ టు నేను ఏం చేస్తాను అంటే న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్. సో న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ మనం వచ్చి అంటే -1 అనేది తీసుకున్నాం ఇక్కడ.
ఓకే. సో, న్యూ లిస్ట్ ఉన్న -1 అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి కండిషన్ అనేది రాస్తాం. ఏం కండిషన్ అంటే మనకొచ్చేమంటే వైల్ మనకొచ్చేమంటే ఈ బోత్ హెడ్‌లో ఉండేదాన్ని ప్లస్ మనకొచ్చేమంటే మన యొక్క నోడ్‌లో ఉండేదాన్ని మనం వచ్చేమంటే 1 బై 1 అనేది మెర్జ్ అనేది చేసుకోవాలి. సో, కాబట్టి మనకొచ్చేమంటే హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అండ్ మనకొచ్చేమంటే మన యొక్క నోడ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనం వచ్చేమంటే ఈ కండిషన్ చెక్ చేయాలి. ఈ 2 కండిషన్ మనం వచ్చేమంటే మన యొక్క రిజల్ట్ ఓకేనా? ఓకేనా? RESULT రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్‌లో నేనేం చేస్తున్నా అంటే NEXT రిజల్ట్ నోడ్ నాట్ నెక్స్ట్‌లో మనం వచ్చేమంటే ఓకే. ఏం చేస్తామంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే మనకు వచ్చేమంటే -1 అనేది ఉంది రిజల్ట్ నోడ్‌లో ఓకేనా? నెక్స్ట్ దీని యొక్క నెక్స్ట్‌లో మనం ఏం స్టోర్ చేస్తున్నామంటే ఫస్ట్ మనకి ఏం కావాలి మనకి హెడ్‌లో ఉన్న 1 కావాలి కదా! సో, హెడ్‌లో ఉన్న 1ని మనం స్టోర్ చేయాలి. సో, కాబట్టి నేనేం చేస్తున్నా అంటే హెడ్‌ని స్టోర్ చేస్తున్నా. ఓకే. సో, హెడ్‌ని స్టోర్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా 1 దీంట్లో ఉండే 1 అనేది మనకి తీసుకుంటుంది. అంటే ఇంటర్నల్‌గా మనకొచ్చేది ఎలా వరకు అవుతుందంటే దీని తర్వాత ఉండే ప్రతిదీ తీసుకుంటది. ఓకేనా? 1-2 సో, ఇలా మనకు స్టోర్ అనేది చేసుకుంటుంది ఇంటర్నల్‌గా. బట్ మనం జస్ట్ 1 గానే తీసుకుందాం ఎగ్జాంపుల్‌కి ఓకేనా? సో, ఇప్పుడు దీంట్లో ఇలా స్టోర్ అనేది అయింది ఇంటర్నల్‌గా ఎగ్జాంపుల్ ప్రకారం ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేస్తున్నా. సో, మనకొచ్చేమంటే హెడ్ అనేది మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 2 దగ్గర పాయింటింగ్ అనేది చేస్తుంది. సో, మనకొచ్చేమంటే 1 అనేది అయిపోయింది. ఇప్పుడు 2 దగ్గరికెళ్ళిపోయింది హెడ్ అనేది. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే రిజల్ట్ ఓకేనా? RESULT రిజల్ట్. సో, మనం వచ్చేటి రిజల్ట్ అనేది మనకి ఎక్కడుంది ఇప్పుడు? -1 దగ్గర ఉంది. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ఇక్కడికి మూవ్ చేస్తున్నా. ఎలా అంటే రిజల్ట్ నోడ్ ఓకేనా? ఈక్వల్ టు రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే R అనేది ఇక్కడికి వచ్చేసింది. సో, నెక్స్ట్ నేనేం చేస్తున్నా అంటే రిజల్ట్ నోడ్ RESULT రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నేనేం చేస్తున్నా అంటే మన యొక్క నోడ్‌ని మనం స్టోర్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో నుంచి మనం తీసుకోవాలి కదా! సో, కాబట్టి నోడ్ అనేది తీసుకున్నాం. సో, ఇప్పుడు ఏం చేస్తంటే దీని యొక్క నెక్స్ట్ అనేది ఏం చేస్తుంది? ఈ 2 అనేది రిమూవ్ చేసేస్తది. 2 అనేది రిమూవ్ చేసి 3-4 అనేది స్టోర్ చేసుకుంటది. ఓకేనా? సో, ఇంటర్నల్‌గా బట్ ఏమంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి వచ్చి ఉంటే ఓన్లీ 3 మాత్రమే తీసుకుందనుకుంది. ఓకే. సారీ మనం ఇక్కడ దీన్ని రివర్స్ చేసేసినాం కదా! సో, నేను రాసుకోవడం మిస్టేక్‌గా రాసిన 4-3 ఓకే. సో, మనకొచ్చేమంటే 4 అనేది స్టోర్ చేసుకుంటుంది. 3 కాదు 4-3 సో, మనం ఇక్కడ డయాగ్రామాటికల్‌గా ఎందుకంటే ఇక్కడ మనం రివర్స్ చేసేసినాం కదా! 4-3 ఓకే. సో, కాబట్టి మనకొచ్చేమంటే రివర్స్ చేసింది మనకొచ్చేమంటే ఇక్కడ స్టోర్ అనేది అవుతది. ఓకే. ఓకే. సో, మనకొచ్చేమంటే 4-3గా మనకొచ్చి స్టోర్ అనేది అయింది ఇక్కడ. సో, మళ్ళీ నేనేం చేస్తా అంటే ఇక్కడ మనకి రిజల్ట్ నోడ్ RESULT రిజల్ట్ నోడ్ ఈక్వల్ టు రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ అనేది పెడుతున్నా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే R అనేది ఎక్కడ పాయింటింగ్ చేస్తుంది? ఇక్కడికి పాయింటింగ్ అనేది చేస్తుంది 4 దగ్గరికి. సో, మళ్ళీ మనకొచ్చేమంటే ఈ ఇటరేషన్ అనేది మళ్ళీ జరుగుతుంది. సో, ఈ ఇటరేషన్ మళ్ళీ జరిగినప్పుడు నాకొచ్చేమంటే హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే ఇప్పుడు హెడ్‌లో మనకేముంది ఇక్కడ? మనకి క్లియర్ చూడొచ్చు హెడ్‌లో 2 అనేది ఉంది. సో, దీంట్లో మనకొచ్చేమంటే దీన్ని మనం మూవ్ చేయాలి. ఓకే. ఓకే. మనం నోడ్‌ని కూడా మనం మూవ్ అనేది చేయాలి. చేసినాం. నోడ్ ఈక్వల్ టు నోడ్ డాట్ నెక్స్ట్. ఓకే. సో, ఇప్పుడు మనం వచ్చామంటే నోడ్‌ని కూడా మనం మూవ్ చేసేసాం. సో, నోడ్‌లో ఇప్పుడు ఏముంటుంది? జస్ట్ 3 మాత్రమే ఉంటుంది. సో, ఇవి 2 నల్ కాదు కాబట్టి మళ్ళీ ఇంటర్నల్‌గా వస్తుంది. మళ్ళీ ఇంటర్నల్‌గా వచ్చినప్పుడు నేనేం చేస్తున్నా అంటే రిజల్ట్ నోడ్ నాట్ నెక్స్ట్ అంటే మన యొక్క 4 యొక్క నెక్స్ట్‌లో మనం ఏం స్టోర్ చేయాలి? మన యొక్క హెడ్‌ని స్టోర్ చేయాలి. హెడ్ అంటే మనకి 2. సో, మనకి డైరెక్ట్‌గా 2 అనేది స్టోర్ అయిపోయింది. ఓకేనా? సో, మళ్ళీ నేను ఇక్కడ ఏమంటే హెడ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ ఓకేనా? ఇది మనకొచ్చేమంటే నల్ అనేది అయిపోతుంది. సో, మళ్ళీ మనకొచ్చేమంటే రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఓకేనా? రిజల్ట్ నోడ్‌ని అంటే Rని మనం వచ్చామంటే 4 ఓకే. Rని మనం వచ్చామంటే నెక్స్ట్ ప్లేస్‌కి మూవ్ చేస్తున్నాం. సో, Rని నెక్స్ట్ ప్లేస్‌కి మూవ్ చేసినప్పుడు మనకొచ్చేమంటే నెక్స్ట్ ఇక్కడికొచ్చినప్పుడు మనం వచ్చుంటే R యొక్క నెక్స్ట్‌లో మనం వచ్చామంటే నోడ్‌ని స్టోర్ చేస్తున్నాం. నోడ్‌లో మనకేముంది 3 అనేది ఉంది. సో, ఈ యొక్క నెక్స్ట్‌లో నేను వచ్చామంటే 3ని స్టోర్ చేస్తున్నా. సో, మనం నోడ్‌ని మళ్ళీ మనం మూవ్ చేస్తున్నాం. నోడ్‌ని మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనకొచ్చామంటే నల్ అనేది అయిపోతుంది. సో, రిజల్ట్ నోడ్‌లో మనం వచ్చామంటే రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ అంటే Rని లాస్ట్‌కి మూవ్ అనేది చేసేస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ ఉన్న ఆల్ ఎలిమెంట్స్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది.
సో మనకేం ప్రాబ్లం లేదు. బట్ ఏమంటే ఒకవేళ మనకొచ్చేమంటే దీనికి ముందు ఒక డయాగ్రామాటికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. ఓకేనా? సో మనం డయాగ్రామాటికల్‌గా మనం చూసినట్లయితే మనకొచ్చేమంటే ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది ఉంది. సో దీన్ని మనం స్ప్లిట్ చేస్తే మనకొచ్చేమంటే 1, 2, 3 అనేది వస్తుంది. దీంట్లో మనకొచ్చేమంటే 4, 5 అనేది వస్తుంది. 4, 5ని మనం రివర్స్ చేస్తే 5, 4 అనేది వస్తుంది. సో దీనికి ఇది మ్యాచ్ అయిపోయింది. దీనికి ఇది మ్యాచ్ అయింది. బట్ 3 అనేది పెండింగ్ ఉంటుంది కదా! సో ఇలా ఏదైనా పెండింగ్ ఉంటే దానికో మనం కండిషన్ అనేది రాయాలి కదా! సో కాబట్టి ఇక్కడ మనం వచ్చామంటే ఈ వైల్ లూప్ అవుట్ సైడ్ ఇఫ్ మనకొచ్చి ఒకవేళ హెడ్‌లో మనకు పెండింగ్ ఉందనుకో, హెడ్ నాట్ ఈక్వల్ టు నల్ అయితే ఏం చేస్తున్నామంటే రిజల్ట్ నోడ్ RESULT రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్‌లో మనం వచ్చామంటే హెడ్‌ని స్టోర్ చేసేస్తాం. ఓకేనా? సో ఇది n అనేది క్యాప్స్ అనమాట. ఓకే. సేమ్ లైక్ మనకొచ్చేమంటే ఇఫ్ నోడ్ ఓకేనా? నోడ్‌లో మనకు ఒకవేళ హాఫ్ నోడ్ ఉంది కదా! ఈ హాఫ్ నోడ్‌లో మనకొచ్చేమంటే ఏదైనా పెండింగ్ ఉందనుకో, దీన్ని కూడా మనం స్టోర్ చేయాలి కదా! సో కాబట్టి నోడ్ నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు మనకొచ్చేమంటే దీన్ని మనం స్టోర్ చేయాలి. సో మనకి ఇలా సిట్యుయేషన్ ఎప్పుడు వస్తుందంటే ఏదైనా ఒక్కటి మనకి పెండింగ్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. ఓకేనా? నోడ్ ఓకేనా? నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ ఓకేనా? సో ఎందుకంటే ఇక్కడ మనకి 2 కండిషన్ అనేది రాసినాం. దీంట్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫాక్షన్ అయితే ఇంకో దాంట్లో వాల్యూ ఉంటే మనకి అప్పుడు అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ 2 కండిషన్ అనేది రాసేసినాం. ఓకే. సో మనకొచ్చేమంటే ఇప్పుడు ఫైనల్‌గా మన యొక్క అవుట్‌పుట్‌లో మనకొచ్చి ఆటోమేటిక్‌గా మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క రిజల్ట్ ఏం మనకు కావాల్సింది 1, 2, 3, 4 ఇచ్చినప్పుడు 1, 4, 2, 3 అనేది ఉంది. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు 1, 4, 2, 3 అనేది ఉంది. సో ఇందులో ముందు -1 ఉంది అని మీరు అనుకోవచ్చు. బట్ రియాలిటీగా ఏమంటే ఈ యొక్క నోడ్ యొక్క ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా! దీని యొక్క ఆబ్జెక్ట్ ఓకేనా? ఈ యొక్క 1 నోడ్ యొక్క ఆబ్జెక్ట్‌లో ఓకేనా? 1 నోడ్ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నెక్స్ట్ దానికి లింక్ ఉండేది మాత్రమే తీసుకుంటుంది. ఓకేనా? మీకు ఆబ్జెక్ట్స్ అనేది క్లియర్‌గా ఐడియా ఉంటే ఇది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ మనకి ఇంటర్నల్‌గా మనం వాయిడ్ టైప్ మెథడ్ అనేది ఇక్కడ ఏం రిటర్న్ చేయడం లేదు మనం. బట్ మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్‌కి లింక్ ఏమున్నాయి? 4, 2, 3 మాత్రమే ఉన్నాయి. బట్ ఇంటర్నల్‌గా మన టెస్ట్ కేస్ అనేది మనకేమంటే మనం హెడ్ అనేది ఎప్పుడు పాస్ చేసుంటామో ఇక్కడ హెడ్ అనే దానికి వాళ్ళ వాల్యూ ఏముంటది? సో హెడ్ అనేది మీకు 1 ఆబ్జెక్టే కదా! సో ఈ యొక్క 1 ఆబ్జెక్ట్ యొక్క నెక్స్ట్ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే తీసుకుంటాయి ఇంటర్నల్‌గా. సో కాబట్టి మనకొచ్చేమంటే దీన్ని మనం రన్ అనేది చేస్తే మనకొచ్చేమంటే టెస్ట్ కేస్ అన్ని పాస్ అనేది అవుతుంది. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం లేకుంటే పాస్ అవుతుంది. ఓకే. RESULT స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసినాం. RESULT ఓకే. వేరే ఏమైనా ఉన్నాయా? ఓకే. రన్ అనేది చేద్దాం. సో మనకొచ్చేమంటే శాంపుల్ టెస్ట్ కేస్ అన్ని పాస్ అనేది అయిపోయింది. సో ఇది ఇలా వర్క్ అవుతుంది. మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రెఫర్ అనేది చేయండి. ఈ రివర్స్ మాత్రం మీకొచ్చేమంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. దాన్ని రెఫర్ అనేది చేసుకోండి. మీకు ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ చాలా సింపుల్. జస్ట్ మీరు ఫస్ట్ థియరిటికల్‌గా అండర్‌స్టాండ్ అనేది చేసుకుంటే ఈజీగా ఈ ప్రోగ్రామ్ అనేది మీకు రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేమంటే దీన్ని సబ్మిట్ అనేది చేద్దాం. సో మన యొక్క కోడ్ అనేది 86% ఆల్ మెంబర్స్‌ని బీట్ అనేది చేసింది. ఓకేనా? సో ఇప్పుడు దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనేది చూద్దాం. సో మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ ఓకే. సో మనకొచ్చేమంటే ఎగ్జాంపుల్ ప్రకారం మనకొచ్చేమంటే ఇక్కడ సో మనకొచ్చేంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 1, 2, 3, 4, 5 అనేది ఉందనుకుందాం. ఓకేనా? సో మనకొచ్చేమంటే ఫస్ట్ ఇటరేట్ చేస్తున్నాం. ఎలా ఇటరేట్ చేస్తున్నాం మనకి స్లో పాయింటర్ ఒకటి, ఫాస్ట్ పాయింటర్ ఒకటి పెట్టుకొని ఇటరేట్ అనేది చేస్తున్నాం. అంటే మాక్సిమం ఇదొచ్చి మనకొచ్చేమంటే n/2 టైమ్స్ మాత్రమే రన్ అనేది అవుతుంది. ఓకేనా? ఫస్ట్ లూప్. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే దీన్ని మనం రివర్స్ అనేది చేస్తున్నాం. రివర్స్ అనేది మనకొచ్చేమంటే దీని యొక్క హాఫ్‌ని మాత్రం మనం రివర్స్ చేస్తున్నాం. ఇదిగో మనకొచ్చేమంటే n/2 మనకు టోటల్‌గా కలిపితే మనకొచ్చేమంటే n ఓకేనా? బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎక్కడి వరకు వస్తుందంటే మన యొక్క కోడ్‌ని అంటే మనం హాఫ్‌ని స్ప్లిట్ చేసేదానికి వరకు మళ్ళీ మనకొచ్చేమంటే ఇక్కడ మనం రివర్స్ చేసేదానికి వరకు మనకొచ్చేమంటే బిగ్ O ఆఫ్ n టైమ్ కాంప్లెక్సిటీ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కండిషన్‌లో మనకొచ్చేమంటే దీంట్లో వరస్ట్ కేస్‌లో ఓకేనా? మనకొచ్చేమంటే ఎలా తీసుకున్నా ఇక్కడొచ్చి మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది కూడా మనకొచ్చేమంటే జస్ట్ n/2 టైమ్ కాంప్లెక్సిటీ మాత్రమే ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనం ఇక్కడ 2 కండిషన్ చెక్ చేస్తున్నాం. 2 కండిషన్ చెక్ చేసినప్పుడు మనకు బోత్ ఈక్వల్ అయినంత వరకు మాత్రమే ఈ లూప్ అనేది రన్ అవుతుంది. ఇల్స్ మనం డైరెక్ట్‌గా కండిషన్‌లు పెట్టి దీన్ని ఇటరేట్ అనేది చేస్తాం. సో మనకి మాక్సిమం మనం క్లియర్‌గా చూసినట్లయితే మనకొచ్చేమంటే దీని యొక్క టైమ్ కాంప్లెక్సిటీ వచ్చి మనకొచ్చేమంటే వరస్ట్ కేస్‌లోనే మనకొచ్చేమంటే ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు n/2 + n/2
ప్లస్ n/2 అనేది ఉంటుంది. సో దీన్ని మొత్తం కన్సిడర్ చేస్తే మనకు వచ్చేవంటే మాక్సిమం మనకు వచ్చేవంటే 2n టైం కాంప్లెక్సిటీ ఉండదు. జస్ట్ n అంటే 1.5 టైం కాంప్లెక్సిటీ. ఓకేనా? ఓకే. సో కాబట్టి మనకు వచ్చేవంటే దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చి మనకి బిగ్ ఓ నొటేషన్లో మనం చూస్తే బిగ్ ఓ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ మాత్రమే ఉంటుంది. ఓకే. ఎందుకంటే మనకి ఇక్కడ నియర్గా మనం వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో మనం సాల్వ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? సో కాబట్టి ఈవెన్ మనకు వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ 2n టైం ఉన్నా మనకు వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ n గానే కన్సిడర్ చేస్తాం. ఈవెన్ మనకు వచ్చేవంటే ఇది బిగ్ ఓ ఆఫ్ 2n టైం కాంప్లెక్సిటీ మనకు లేదు. దానికంటే ఇంకా హాఫ్ తక్కువగానే ఉంది. సో కాబట్టి దీన్ని మనం వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీతో మనం సాల్వ్ అనేది చేస్తాం. సో మనకు వచ్చేవంటే స్పేస్ కాంప్లెక్సిటీ. ఓకేనా? సో స్పేస్ కాంప్లెక్సిటీ మనం చూసినట్లయితే మనకు వచ్చేవంటే ఇక్కడ అడిషనల్గా మనం ఏ డేటా స్ట్రక్చర్స్ అనేది యూజ్ అనేది చేయడం లేదు. జస్ట్ మనం వచ్చేవంటే వేరియబుల్స్ లాగా డిక్లేర్ అనేది చేస్తున్నాం. సో కాబట్టి మనకు వచ్చేవంటే కాన్స్టెంట్గా ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటా. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ మనకు వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేవంటే బిగ్ ఓ ఆఫ్ 1 ఇట్స్ కాన్స్టెంట్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.